వాళ్ళు ఆ శతాబ్దంలో జరిగినటువంటి ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఇవన్నిటినీ కూడా శతాబ్దం బై శతాబ్దం అట్లా తీసుకుని వచ్చి అన్ని ఒక చిన్న మినియేచర్ లాగా తయారు చేసి ఆ యొక్క ఎగ్జిబిషన్ లో ఆ యొక్క ఓల్డ్ కలెక్టరేట్ లో ఒక ఎగ్జిబిషన్ లాగా చేసి ప్రజలకు అందుబాటులో రావాలని, అలాగే ఒక మినీ థియేటర్ లాగా ఒక థియేటర్ పెట్టి మన జిల్లా చరిత్రను అక్కడ తెలియజేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ గారితో మనం వారితో డిస్కస్ చేయడం, వారు కూడా చాలా మంచి ఆలోచన. ఆల్రెడీ నేను ఈ యొక్క కాలగమనంలో కడప అనేది ఆయన యొక్క నామకరణమే, వారు పెట్టినటువంటి పేరే. అటువంటి అద్భుతమైనటువంటి పేరు పెట్టి ఈ యొక్క జిల్లా యొక్క పేరు ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్లేవారు. కాకపోతే వారికి ఉద్యోగరీత్యా వారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వారి యొక్క సేవలు అవసరమని అక్కడికి డిప్యూటేషన్ వారిని అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. దానివల్ల కాసింత మనకు వెనకబడ్డామేమో అని అనుకుంటూ ఉన్న చిత్రంలోనే మనకు కూడా అద్భుతమైనటువంటి కలెక్టర్ గారు, మరొక కలెక్టర్ గారు కూడా చాలా మనకు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా మనకు ఎంతో సపోర్టివ్ గా ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఎవరీ ఫోర్ట్నైట్ మనం కలుద్దాం. ప్రతి నెల మనం ఖచ్చితంగా మన సభ్యులతో కూడా కలిసి మీటింగ్ పెట్టుకునే దానికోసం మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేద్దాం అని వారు తెలియజేయడం జరిగింది. వారిని మనం సరైన టైంలో మరొకసారి కలిసి వారి యొక్క ఆలోచనలను మన యొక్క సభ్యులతో కలిసి కూర్చొని మనం మాట్లాడుకుందాం అనేది నా యొక్క ఆలోచన.